ఎన్నాళ్ళకో ఇలా నిజమైన నా కల. నవ్వుతారు కదా, ఏంది అక్క పాట పాడుతుంది అనేసి. అయితే నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఎందుకో చెప్పండి, మీకైతే కొంతమందికి అయితే అర్థమయ్యే ఉంటుంది నేను ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను అనేది. మొత్తానికైతే మన ఇంటికైతే ఒక ఆత్మీయులు అయితే వచ్చారనమాట. అంటే ఆ గెస్టులు అని చెప్పలేము, ఎందుకంటే గెస్టులు అయితే వచ్చి వెళ్తూ ఉంటారు కదా. ఆత్మీయులు మన ఇంట్లో ఉండే వాళ్ళైతే మన దగ్గరకు వచ్చారు. ప్రతిరోజు మన నేస్తం మన కళ్ళ ముందుండి మన కడుపు నింపే నేస్తం మన దగ్గర అయితే వచ్చిందండి. చాలా రోజుల నుంచి అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను దీనికోసం. అయితే మినిమం 3 years నుంచి ఈ నా ఎదురు చూపులు అనమాట. నాకు భలే హ్యాపీగా ఉందండి. ఇదైతే వీడియో వచ్చేసి దీపావళి రోజు వీడియో అనమాట. మొత్తానికైతే మన ఇంటికైతే జాక్ మిషన్ అయితే తెచ్చేసుకున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నిజం చెప్పాలంటే చాలామంది తీసుకుంటున్నారు, నేను ఎప్పుడు తీసుకుంటాను, మా ఇంటికి ఎప్పుడు వస్తుందా అని చాలా వెయిటింగ్లో ఉన్నాను. అసలు చెప్పలేనంత ఆనందం అవుతుంది అనమాట. ఒక విషయం చెప్పాలంటే నాకంటే ఎక్కువ మా ఆయన ఎక్కువ ఫీల్ అవుతుండు. ఎందుకంటే ఆయన కూడా చాలా ఖుషి అయిపోయాడు పాపం. ఇది ఒక 2-3 years నుంచి అడుగుతుంది కదా. అంటే మనం చేసే పనిలో మనీ వస్తూనే ఉంటాయి, ఖర్చు అయిపోతూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే నా ఆనందం ఆయన కళ్ళలో చూసుకొని ఆయన కూడా మస్తు ఖుషి అయిపోయాడు. మిషన్ లోపలికి తెస్తుంటేనే ఒక ఇదైంది ఆయనకైతే. మొత్తానికైతే నేనైతే తెచ్చుకున్నాను. అబ్బా, నా కోరిక అయితే నెరవేరింది. నా లెక్క మీరు చూసేటోళ్ళు ఎంతమంది అనుకుంటారో నాకు కూడా ఎప్పుడు వస్తుందని. మీ అందరి కోరిక కూడా మళ్ళీ దీపావళి లోపు మీరు అందరు తెచ్చుకోవాలబ్బా, నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒకటి, చాలామందికి కొన్ని కోరికలు ఉంటాయి కదా. ఆ కోరికల్లో మన టైలరింగ్ చేసే వాళ్ళకు ఇది ఒక పెద్ద కోరికనే చెప్పాలి. కానీ నాకు భలే హ్యాపీగా ఉందండి. మీరందరూ నన్ను బ్లెస్ చేయండి. ఎందుకంటే మీ దీవెనలు నాకు ముఖ్యం. నేను వీడియోలు తీస్తున్నాను, మీ సపోర్ట్ నాకు చాలా బాగా ఇస్తున్నారనమాట. దానివల్ల ఈ ప్రోత్సాహము, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక మీరు ఇచ్చే కామెంట్లు ఇవన్నీ కూడా నాకు మంచిగా అనిపిస్తున్నాయి. అదేవిధంగా మనకు కొత్త వాళ్ళు కూడా మనకు బట్టలు ఇస్తామని అయితే కామెంట్లు చేస్తుర్రు. అందుకని ఇంతవరకు వాట్సాప్ నెంబర్ అయితే పెట్టలేదు. మన దగ్గర ఒకటే మిషన్ ఉంది, ఇంక 2 మిషన్లు ఉంటాయి కదా అనే ఉద్దేశం మీద తెచ్చుకున్నాను. మళ్ళీ అందులో ఇది వచ్చేసి చాలా స్మూత్గా నడుస్తుంది కదా. అందుకనైతే ఇక ఇది అది అన్నీ నా కోరిక. డిస్టర్బెన్స్ లేకుండా, ఒకవేళ మన ఇంట్లో ఉన్న వాళ్ళు పడుకున్నా కూడా వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఈ మిషన్ అయితే మనకు వర్క్ చేస్తుంది కదా. మొత్తానికైతే నా ఆనందానికి కారణం ఇదబ్బా. ఈ మొత్తానికైతే జాక్ అయితే తెచ్చేసుకున్నాను. చాలా బాగుంది. అయితే ఏంటంటే సడన్గా అసలు అది ఈరోజు 3 years నుంచే అనుకుంటున్నానంటే ఈరోజు వచ్చే బాగుందేమో, అందుకే వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. అయితే సడన్గా తీసుకుందామని 1 week నుంచే ఆలోచిస్తున్నాను. అంటే దివాళీలో ఆఫర్స్ పెడతారు కదా, అంటే దసరా నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇక అప్పటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను. మనీ అనేది కొంచెం జమ అవ్వడు కష్టమవుతుంది. అంటే ఇప్పుడు దీనికి ఎంత ప్రైస్ అనేది కూడా నేను చెప్తాను ఖచ్చితంగా. ఇట్లా మొత్తానికైతే ఈరోజు దీపావళి రోజే వెళ్ళి ఈ మిషన్ అయితే తెచ్చుకున్నాను. ఎడిటింగ్ చేసేయడానికి ఒక 2 days అయితే పట్టిందనమాట. ఆ అన్నయ్య అయితే వచ్చి మనకైతే మిషన్ అయితే ఫిట్టింగ్ అయితే చేస్తుండు. అన్నయ్య కూడా ఫ్రెండ్లీగా మాట్లాడిండు. అన్నీ ప్రతిదీ మనకైతే క్లియర్గా చెప్పిండు, ఏది ఎట్లా వాడాలి, అసలు ఇది ఎవరు వాడితే బాగుంటుంది అనే కొంతమంది గురించి కూడా చెప్పిండు. ఆయన మాటలు అయితే నేను వినిపించట్లేదు, నేనే చెప్తున్నాను కాబట్టి. మొత్తానికైతే ఇట్లా ఫిట్టింగ్ అయితే చేసిండు. దీపావళి రోజు ఒక మంచి వస్తువు ఏదైనా సరే, చాలామంది గోల్డ్ కొనుక్కుంటూ ఉంటారు కదా. కాకపోతే ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఇది నేను కొనుక్కున్నానంటే నాకు ఎంత సంపాదిస్తుందో మనందరికీ తెలుసు, టైలర్లందరికీ అయితే తెలుసు. అది చిన్న మిషన్ అయినా సరే పెద్ద మిషన్ అయినా సరే వేలల్లో లక్షల్లో సంపాదిస్తుంది మనం కుట్టే విధానాన్ని బట్టి. అయితే మనకు కొంచెం ఓపిక ఉండాలంటే. ఇక మా వారి మాటలు అయితే ఎట్లున్నాయంటే, అంటే అవి మగవాళ్ళ ఆలోచనలు అన్నమాట. ఈ మిషన్ రాగానే అదేందో ఫీలింగ్ ఉంది అసలు. ఇప్పుడు మగవాళ్ళకి ఎట్లుంటుంది, ఒక కారు బైక్ అలాంటివి తీసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటారో, ఒక బుల్లెట్ బైక్ని చూసినట్టుంది దీనికి దానికి కంపేర్ చేసుకుంటే అని అంటుండు. ఆయన కూడా చాలా హ్యాపీగా అయితే అయిందనమాట. ఈ అన్నయ్య కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను, వినండి క్లియర్గా ఆయన ఏం చెప్పిండు ఏం కథ అనేది. మళ్ళీ అందులో వచ్చేసి ఆయిల్ అయితే ఇప్పుడు ఎంతవరకు ఆయిల్ ఉండాలి అది కూడా చెప్పిండు, ఎప్పుడెప్పుడు మార్చుకోవాలనేది చెప్పిండు. ఇది వచ్చేసి నాకు రేట్ ఎంత పడిందంటే 20,500 పడిందండి. ఆఫర్లో వచ్చిందనమాట. 20,500 పడింది. అదేవిధంగా మనకు డెలివరీ చేసి ఫిట్టింగ్ ఛార్జెస్ మొత్తం అన్నీ కలిపి
21,000 అయిపోయిందనమాట. అంటే ఈ అన్నయ్య వచ్చేసి ఈయనకు 600 అలా ఇచ్చాము. ఎందుకంటే పాపం అప్పటికే చాలా లేట్ అయింది. ఆయన రేపొచ్చి చేస్తానమ్మా అని అన్నాడు. అంటే అన్నయ్య జర ప్లీజ్ ఈరోజు రేపు అమావాస్య అవుతుంది, ఈరోజు దీపావళి, ప్లీజ్ అన్న కొంచెం వచ్చి చేయండి అని అంటే, సరే అమ్మ మీరు వెళ్ళండి నేను తీసుకొని వస్తుంది అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఒకటి ఏందైందంటే, అందరు ఇలాంటి వాళ్ళు ఉండరో తెలియదు, ఈయన గురించి కూడా చెప్పాలి కాబట్టి నేను బిల్ అనేది మాకు ఈ మిషన్ వచ్చిన సంబరం మీద నేను ఏం చేసిన అంటే బిల్లు అడగడం మర్చిపోయినా. అంటే మాకు ఇవ్వలే, వీళ్ళకే ఇచ్చిర్రు అనమాట. ఇప్పుడు మనకు డెలివరీ చేసే వాళ్ళకే ఆయన ఇచ్చిండు అన్నట్టు. ఎందుకండి మాకెందుకు ఇవ్వట్లేదు అంటే, వీళ్ళు మన దగ్గరకు మిషన్ తెచ్చేటప్పుడు మధ్యలో ఎవరైనా ఆపుతారంట వాళ్ళను. అంటే ఇది ఎక్కడది, మీరు ఎక్కడి నుంచి ఎలా తెస్తుర్రా అని అడుగుతారట. అందుకని ఆ బిల్లు అయితే వాళ్ళ దగ్గర ఉండాలని చెప్పారు. ఇక మేము కూడా ఏమన్నా అవును కదా అని ఆలోచించుకున్నాం అనమాట. ఇక మొత్తానికైతే ఈ అన్నయ్య దగ్గరనే బిల్లు ఉండిపోయింది. మిషన్ మిషన్ ఫిట్టింగ్ అంతా అయిపోయింది. హ్యాపీ దివాళీ అని ఇద్దరం చెప్పుకున్నాము. ఇక ఆయన వెళ్ళిపోయిండు అనమాట. మాకు అసలు ఆలోచన లేదు కదా, ఇది చూసే వరకు మేము మా సంబరం మాదే అనమాట. ఇక తర్వాత ఏమైంది, మళ్ళీ ఒక 10 minutes వరకు వచ్చిండు. కాల్ చేసిండు, అన్న ఒకసారి బయటికి రా. ఏంది మళ్ళీ వచ్చిండు అబ్బా అనుకున్నా. అన్న మీరు అడగలేదు, నేను ఇవ్వలేదు, నేను కూడా మర్చిపోయాను, ఇక మీ బిల్ తీసుకోండి అన్న అని చెప్పి ఇచ్చిండు. నాకైతే హ్యాపీగా అనిపించింది అనమాట. అంటే అందరికి ఏం అవసరం వాళ్ళ అవసరం ఉండి షాప్కి వచ్చి తీసుకుంటారు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. కానీ ఆయన అలా అనుకోకుండా తెచ్చి మళ్ళీ మా ఇంటికి తెచ్చి ఇచ్చిపోయిండు అన్నట్టు. ఒకవేళ ఈ అన్న వీడియో ఒకవేళ మీ దగ్గర కూడా ఈ అన్న ఫిట్టింగ్ కనుక చేసినట్టయితే మంచిగా మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మనకి ఎలా యూజ్ చేసుకోవాలి, ఏం కథ, ఏది ఎక్కడి నుంచి పెట్టాలి, దారం ఎక్కడి నుంచి పెట్టాలి అనేది అయితే మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. మంచిగా అనిపించింది. ఇక మిషన్ వర్క్ అనేది కూడా ఆ అన్న ముంగటనే చూసిన, ఆయన దొక్కి చూసిండు. మళ్ళీ నాకు ఇది ఏంటంటే సెంటిమెంటు, స్విచ్ ఆన్ చేయమన్నాడు అనమాట. ఫస్ట్ అయితే ఈ అన్న కూర్చున్న తర్వాత స్టిచ్చింగ్ వాళ్ళే చేస్తారు కదా, ఎట్లా వస్తుంది ఏం కథ అనేది, స్విచ్ అయితే ఆన్ చేయమన్నాడు. నేను చేయను, మా వారితో చేపిస్తానని. అదేందమ్మా అందరు లేడీస్ చేస్తారు అంటే, నాకు మా వారి హ్యాండ్ కలిసి వస్తుంది అనమాట. ఆయన ఏ పని చేసినా సరే కొంచెం ఆయనకు ఆరాటం ఎక్కువ ఉంటుంది, పొదుపు ఎక్కువ ఉంటుంది, మంచి కష్టపడాలి, సంపాదించుకోవాలి, శక్తి ఉన్న రోజులే, ఓపిక ఉన్న రోజులు కష్టపడాలి. ఆ తర్వాత ముందు వచ్చిన మనీని సేవ్ చేసుకొని ఒంట్లో ఓపిక లేనప్పుడు అవి యూజ్ చేసుకోవాలని చెప్తా ఉంటాడు. అందుకని నాకు ఆయన ఏ పని చేసినా సరే, మా ఇంట్లో ఏ వస్తువు తెచ్చినా ఏది చేసినా ఆయన చేతితోటి ఓపెనింగ్ చేయడం అనేది నాకు ఇష్టం అనమాట. అందుకని ఇక నేనైతే చేద్దాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకు సడన్గా యాదకొచ్చింది, నువ్వే చేయబ్బా అనేవరకు ఆయననే ఆన్ చేసిండు. ఈ అన్నయ్య అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేది అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. అన్న మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే మొత్తం బయట బాంబులు కాలుస్తారు, అది మన వీడియోలో వచ్చిందంటే నాకు స్ట్రైక్ పడుతుంది అనమాట. అందుకని నేను అన్నయ్య వాయిస్ పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే మొత్తం మా ఇంటి పక్కల మొత్తం బాంబులు కాలుస్తూ ఉన్నారనమాట. ప్రతిదీ ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఈ జాక్ 5 వచ్చేసి నేను తీసుకున్న జాక్ 5 అనమాట, మీకు కనిపిస్తుంది కదా. అయితే ఈ జాక్ 5 వచ్చేసి స్పీడ్ లాస్ట్ ఎంత అన్నాడంటే 45 వరకు ఉంటుందమ్మా, మీరు 35 పెట్టినా అదే స్పీడ్ వస్తుంది, 45 పెట్టినా అదే స్పీడ్ వస్తుంది, మినిమం లాస్ట్ 35 వరకు పెట్టుకోండి, మీ స్పీడు మీ కంట్రోల్ని బట్టి. ఫస్ట్ నాకు స్టార్టింగ్ అయితే 15 వరకు పెట్టిండు. ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఇది ఎట్లా వాడాలనేది కూడా నా మాటల్లో మీకు క్లియర్గా ఏమంటారు వీడియో తీస్తూ మీకైతే చూపిస్తాను. ప్రతిదీ నాకైతే అన్నీ అర్థమైనాయి, చాలా క్లియర్గా. అంటే నాకు ఆల్రెడీ నేను పెద్ద మేకర్ కూడా వాడి చూసిన. అంటే నేను ఇప్పుడు ప్రజెంట్ వాడేది అయితే సుమిత్ మిషన్ అనమాట. సుమిత్ మిషన్ ఆల్రెడీ వాడిన, సేమ్ దాంట్లో ఉన్నాయన్నీ ఇందులోనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకు ఈ సైడ్కు చేయితోటి స్టార్ట్ చేస్తాం కదా, అదొక్కటి దీనికి మనం చేయితో ఇది కూడా దింపొచ్చు, కానీ ఇది ఆటోమేటిక్గా చిన్నదానికి ఇట్లా సడన్గా అట్లా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. చాలా స్మూత్గా ఉంది, వర్క్ అయితే స్మూత్గానే నడుస్తుంది, సౌండ్ అయితే అస్సలు రావట్లేదు. ఈ దారం ఎట్లా చుట్టాలి ఏం కథ అనేది అన్నయ్య మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేసిండు. నాకు కూడా ఫుల్ హ్యాపీగా ఉంది. మీరైతే అందరు నన్ను అయితే విష్ చేస్తారనుకుంటున్నా. విష్ అంటే నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి చాలు, అవే పెద్ద కోటి దీవెనలు అనుకుంటా. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ తోటి మా ఆయన కూడా నా వీడియోలో కామెంట్లు కూడా నేను ఆయనకు చెప్తా ఉంటాను, మీరు ఇచ్చే కామెంట్లు కూడా ఇట్లా చెప్తుర్రే, నాకు ఇట్లా చెప్తుర్రు అంటే, పర్లేదు మంచిగా చేసుకుంటున్నావు చేసుకో. ఇప్పుడు ఈ వీడియో అటు ఇటు తిరుగుతుంది చూడండి, ఈ వీడియో మొత్తం మా ఆయన తీసిండు అనమాట. కొంచెం వీడియో తీయడంలో కంగారు పడుతూ ఉంటాడు. ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ప్రతిదీ జూమ్ తీసుకొని చేద్దామనే ఉద్దేశం మీద ఇట్లనైతే చేసిండు అనమాట. మొత్తానికైతే చాలా హ్యాపీగా ఉంది. మిషన్ వచ్చేసి చెప్పాను కదా 20 మొత్తం ఫిట్టింగ్ తోటిగా ఇంటికి వచ్చి ఫిట్టింగ్ చేసే ఆయనతోటి కలిపి మొత్తానికి 21,000 అయితే మనకు పడింది అనమాట. తీసుకోండి బాగానే ఉంటుంది.
నేను కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత నీకు మళ్ళీ మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఖచ్చితంగా ఏది ఎప్పుడు వాడాలి, ఏది నొక్కాలి, ఏది ఏ టైంకి ఎలా చేయాలి, ఆయిల్ ఎలా పోసుకోవాలి అనేది కూడా చెప్తానన్నమాట. ఆయిల్ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పిండు అన్న. ఇది నేనైతే ఇంతవరకు వేరే వీడియోలలో చూశాను, అంటే నేను చూసిన వీడియోలో ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదు నాకైతే. 6 నెలలకోసారి వాడాలి, 3 నెలలకోసారి వాడాలి, పోసుకుంటే సరిపోతుంది అన్నారు, కానీ అది కరెక్ట్ కాదు అసలు ఆయన చెప్పిండు. మళ్ళీ ఇంకొకటి స్టెప్లైజర్ ఇవ్వలేదు కదా అనేసి కూడా అడిగిన అనమాట. స్టెప్లైజర్ అక్కడ ఓనర్ని అడిగిన, ఈ మిషన్ ఇచ్చే ఓనర్ని అడిగిన. ఈ అన్నయ్యను కూడా అడిగితే ఏమన్నాడు, అమ్మ స్టెప్లైజర్ అవసరం లేదు, కాకపోతే కొన్ని ఏరియాలలో కరెంట్ ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది చూడు, అప్పుడు మాత్రమే అది అవసరము, లేకపోతే అసలు అవసరం లేదని చెప్పిండు. ఇప్పుడు ఈ అన్నయ్య చూపిస్తుంది కదా, ఆ ప్లేస్ వచ్చేసి ఆయిల్ లో హై ఉంటుంది అనమాట. ఆ లో హై ఉన్నప్పుడు మనం చూసుకోవాలి, ఉంది కదా, కొంచెం లో అయిందంటే మళ్ళీ ఆయిల్ తెచ్చి హై వరకు పోసుకోవాలంట. చాలామంది ఏం చేస్తారట అంటే ఈ 3 నెలల దాకా అదే ఆయిల్ని కంటిన్యూ చేస్తూ ఉంటారట. 3 నెలలు 6 నెలల వరకు మనం కుట్టే పనిని బట్టి ఆయిల్ మార్చుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి అని చెప్పిండు. ఖచ్చితంగా టైమింగ్ని బట్టి మీరు ఆలోచించొద్దమ్మా, మీరు ఎంత వర్క్ చేస్తుర్రు దీని మీద దాన్ని బట్టి ఖచ్చితంగా మీరు ఇది ఆయిల్ అయితే చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టే మనం ఆయిల్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఆయిల్ కూడా తగ్గిందా ఉందా లేదా అనేది కూడా మీరు ఖచ్చితంగా చూసుకోండి. అంతకంటే హై కంటే ఎక్కువ పోయొద్దు, లో కంటే తక్కువ ఉండొద్దు అని అయితే మరీ చెప్పిండు. ఇంకొకటి పాదం కింద క్లాత్ లేకుండా అస్సలు ఉంచకండి, ఎందుకంటే ఎప్పుడన్నా మిస్టేక్ అయినా దారం అనేది కింద బాబిల్లో చుట్టుకోకుండా ఉంటుంది. క్లాత్ ఉన్నదంటే క్లాత్ మీద పడిపోతుంది కుట్టు, కాబట్టి ఎంత వీలైతే అంతవరకు సూది కిందకే ఉండాలి, క్లాత్ టెన్షన్ కింద ఉండేలాగా చూసుకోండి. మీరు చేసే పనిని బట్టి ఇదే కాదండి, ఏ వస్తువైనా పని చేస్తుందని అయితే ఆ అన్నయ్య అయితే చెప్పిండు. మొత్తానికైతే అన్నయ్య కూడా థ్యాంక్స్, మంచిగా నాకైతే నిమ్మలంగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఆల్రెడీ మీరు కుట్టున్నారు కాబట్టి మేడం మీకు అర్థమయ్యే ఉంటుంది, కొన్ని విషయాలు ఇలా అల్లకిళ్ళకి చేంజ్ ఉంటాయి అంతే. మొత్తానికైతే ఇదనమాట. మొత్తానికి దీపావళి రోజు మా ఇంటికి వచ్చిన నా నేస్తం ఇక నాతోటే ఉంటాడు ఇప్పుడైతే కదా, అవునా కాదా చెప్పండి. ఎందుకంటే ఇక మనతోటి ఉంటుందంటే మన నేస్తం అన్నట్టే కదా. మనం చేసే ప్రతి పనిలో, మనం చేసుకునే ఖర్చులో, మనం తినే తిండిలో, ప్రతి దాంట్లో నాకు చాలా ఉపయోగపడతాడు ఇప్పుడు, అవునా కాదా చెప్పండి. నాకైతే ఈ వీడియో తెచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో, ఇప్పుడు నేను ఎడిటింగ్ చేస్తున్నాను కదా, సేమ్ అదే హ్యాపీ ఫీలింగ్ తోటైతే నాకైతే మాటలు వస్తున్నాయి. కొంతమంది ఏమనుకుంటారు, ఇంత అవసరమా చెప్పుడు అని అనుకుంటారు వచ్చి, కానీ అంటే నా ఆనందం అది, అందుకని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొత్తానికైతే చాలా గాంభీర్యంగా ఉంది. నేను చేసే పనికి ఒక పెద్ద లుక్ వచ్చిందనమాట, మస్తు మంచిగా అనిపించింది. మొన్నటి దాకా అయితే మా ఫ్రెండ్స్ తీసుకున్నారు, 23 ఇంటికి వచ్చి అన్ని ఫిట్టింగ్ చేసే వరకు 24 వరకు కూడా అయినాయట. నాకైతే నా లక్ మొత్తానికి దీపావళి రోజు వచ్చేది ఉందేమో, 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను కాబట్టి. ఆ రోజు లక్ష్మీదేవి నాకైతే మా ఇంటికి అయితే వచ్చినట్టు అనిపించింది, కన్నుల పండగ జరిగినట్టు కూడా అనిపించింది అనమాట. మొత్తానికి నన్ను కుట్టమన్నాడు. నేనైతే మా శివయ్యకైతే మొక్కుకున్నాను, లక్ష్మీదేవికి మొక్కుకొని అయితే మిషన్ అయితే తొక్కాను అనమాట. చాలా స్మూత్గా వెళ్ళిపోయిందండి. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ కోరిక కూడా నెరవేరుకోవాలండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇంకెవరికైనా ఇది యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే షేర్ చేయండి. నేను ఇంకా ప్రతిదీ ఎట్లా ఏది చేయాలనేది ప్రత్యేకంగా నేను వీడియో తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నయ్య చెప్పేది పెట్టేదాన్ని, కానీ బాంబుల సౌండ్ కాపీరైట్స్ స్ట్రైక్స్ వస్తాయనే ఉద్దేశం మీద నేనైతే వాయిస్ అయితే పెట్టలేదన్నమాట. మొత్తానికైతే చాలా స్మూత్గా ఉంది. మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, నేను మరిన్ని వీడియోలు చేయాలి, మీకు అవసరం వచ్చే వీడియోలు చేయాలి, నాకు అంత మంచి ఆలోచనలు కూడా రావాలని మీరు నన్ను బ్లెస్ చేయండి, ఓకేనా. ఇదండి మొత్తానికైతే వీడియోనైతే చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. మిషన్ అయితే అసలు కొంచెం సేపు కూడా తొక్కినట్టు అనిపించలేదు. ఇక అన్నయ్య అయితే సరే మేడం వెళ్తానని అన్నాడు, అందుకని ఒక 2 కుట్లు అయితే చూసిన మంచిగా అనిపించింది, హ్యాపీగా అవుతుంది. అందరూ బాగుండాలండి, అందులో ఉండాలి, అందరి దగ్గర ఈ మిషన్లు ఉండాలి. మొత్తానికి మా ఆయననే పూజ చేసిండు, బొట్లు పెట్టిండు, అగరబత్తీలు అవన్నీ చేసిండు. చెప్పాను కదా ఆయనది సెంటిమెంట్ నాకు హ్యాండ్ అయితే, కొంతమంది చేయితోటి ఉంటుంది కదా ఇట్లా అనమాట. మొత్తానికైతే బొట్లు పెట్టిండు, నిమ్మకాయలు పెట్టిండు. ఇలాంటి ఆయనకైతే బాగా సెంటిమెంట్. నజర్ తలగొద్దంటాడు మిషన్కు, నజర్ తలగకుండా చూసుకో, ఎందుకంటే మనం చేసే పని మన ఒంట్లో శక్తి కూడా ఉండాలి కదా. అందుకనేసి ఒక 2-3 రోజులు స్టేటస్లో అవి ఏం పెట్టకని కూడా మరీ చెప్పిండు అనమాట. అందుకని స్టేటస్ కూడా దివాళీ రోజు పెట్టలేదు. ఇదే మొత్తానికైతే నా జాక్ 5 వచ్చింది, నా నేస్తం. ఓకేనా ఫ్రెండ్స్, మరి
బాయ్. నా మొహంలో కళనైతే మీకు కనిపిస్తుంది కదా. బాయ్ మరి.